సో బీయింగ్ ఏ రెవెన్యూ మినిస్టర్ ఒక విషయం చెప్పండి. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ అంతా కుప్పకూలిపోయింది. హైదరాబాదులో కొత్త నిర్మాణ రంగంలో ఎక్కడ ఎవరు రావటం లేదు. హైదరాబాద్లో ఏమైనా చేయాలంటే ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాలి, లేదు అంటే ఇంకో ట్యాక్స్ కట్టాలి, ఇంకో పర్సంటేజ్ ఇవ్వాలి. ఈ చర్చ జరుగుతుంది. దీనికి బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ మినిస్టర్ మీరు ఏం చెప్తారు? ఒకటి నిజం సార్, గ్లోబల్గా అంటే ఆనెస్ట్గా చెప్తున్నా ప్రజలకు కూడా, గ్లోబల్ అంతా కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ ఉన్నమాట వాస్తవం. అందులో హైదరాబాద్ కూడా మనం ఆశించినంత రాలేదు, డౌన్ ఉన్నమాట వాస్తవం. యాజ్ ఏ రెవెన్యూ మంత్రిగా, యాజ్ ఏ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిని కూడా నేనే. ఈ గడిచిన 6 నెలలు మనం లెక్క తీసుకొని చూస్తే, గత సంవత్సరంలో ఇదే పీరియడ్లో వచ్చిన 6 మంత్స్కి వచ్చిన రెవెన్యూ, ఇప్పుడు వచ్చిన రెవెన్యూ గతంలో కంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, కానీ అప్ ట్రెండ్లో ఉంది. కేవలం ఒక పక్క మూసీని ప్రొజెక్ట్ చేసి పేదోళ్ళు ఇల్లు కొట్టిస్తున్నారని వాళ్ళ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళని ఫ్రంట్ రోలో పెడతారు. వీళ్ళకి పరిపాలన చేత కాదు, ఎంత ఇన్కమ్ పడిపోతుంది హైదరాబాద్లో, మేము తీసుకుపోతుంది, ఆ తీసుకుపోని మేము ఏదో దొంగిలించింది మిగిలింది మాకు మిస్ అయిపోతుంది, వీళ్ళు కూడా పరిపాలనే చేత కావట్లేదనేది ప్రొజెక్ట్ చేసి అడ్వాంటేజ్ తీసుకోవాలనే తాపత్రయంలో గ్లోబల్ ప్రచారం ప్రతిపక్షం చేస్తుందే తప్ప, డెఫినెట్గా మార్కెట్ డౌన్ ఉన్నది. ఎలక్షన్ ఇయర్ ఎప్పుడు అంతే ఉంటుంది. ఏదో అదో ఇదో ఒక అభూతిని చూపించి మేమేదో చేయలేకపోయాం, మేము ఉంటే పొడిసేవాళ్ళం అనే లాంగ్వేజ్ తప్ప, గతం లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఏమీ తగ్గలేదు అనేది చాలా స్పష్టంగా నేను చెప్తాను. లాస్ట్ ఇయర్ మీరు ఇదే లెక్కల్లో కొంచెం జిమ్మిక్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి పెద్ద రిజిస్ట్రేషన్ జరగలేదు. ఆ ఇయర్కి బిఫోర్ లాస్ట్ ఇయర్ అయినా రెడీ సార్. లాస్ట్ ఇయర్ కాకుండా మీరు రేపు అసెంబ్లీ జరుగుతుంది కదా, లెక్కలన్నీ బయటపెట్టి ప్రజల కాన్ఫిడెన్స్, ఎందుకంటే హైదరాబాద్లో మార్కెట్ పడిపోయింది, హైదరాబాద్లో హైడ్రా వచ్చింది కాబట్టి జనం భూములు కొనాలంటే భయపడుతున్నారు, ఇల్లు కట్టుకోవాలంటే భయపడుతున్నారు. మూసీ పేరుతో సగంగా సార్ 90% భయానికి కారణం ఈ ప్రతిపక్ష నాయకులే. ఈ ప్రతిపక్ష నాయకులే గ్లోబల్ ప్రచారం చేసి హైదరాబాద్ మార్కెట్ని ఉన్నదానికంటే ఇంకా బెటర్ ఉండేదే, కానీ డెఫినెట్గా దాన్ని ఈ స్టేజ్కి తీసుకురావడానికి ఒప్పుకుంటారు. ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని షేక్ చేస్తుందని చెప్పి ఒప్పుకుంటారు. సార్ షేక్ చేసేయాలిగా మేము. షేక్ అయ్యే బ్యాచీనా ఈ బ్యాచీ? కరుడు కట్టిన బ్యాచీ కాంగ్రెస్లో ఉంది. ఏంటి వాళ్ళు నన్ను షేక్ చేసింది చెప్పండి? 5 సంవత్సరాలు నన్ను టార్చర్ పెడితే మాట చెప్పి కొట్టొచ్చిన, ఆ జిల్లాలో మాట చెప్పి కొట్టొచ్చిన. ఎప్పుడు మీకు కూడా చెప్పాను కదా, అట్లా షేక్ అయిపోతామా సార్? సో నెక్స్ట్ ఏం చెప్పి కొట్టబోతున్నారు అది చెప్పండి. ఏమీ చెప్పక్కర్లే. ఇప్పుడు పరిపాలనలో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి, ప్రజల కోసం ప్రజల మంచి చేసే దాంట్లో తప్పకుండా ఎంత దూరమైనా పోతాం.